అంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటి అంటే, పెళ్ళిళ్ళు చేసే ప్రతి తల్లిదండ్రులు ఒకటి గమనించాలి. పెళ్ళిళ్ళ ప్యారీకి ఫోటో ఇచ్చేసామా, వాడు ఏదో సంబంధం తీసుకొచ్చేసాడా, తెచ్చిన 10 రోజులకే మొత్తం నిశ్చితార్థం అని ఇవన్నీ ముగించేసుకున్నామా, వాళ్ళకి ఎంత వస్తుంది, అంత వస్తుంది, అబ్బాయి ఏం జాబ్ చేస్తున్నాడు, అమ్మాయి ఏం జాబ్ చేస్తుంది, ఇది ఉంటే సరిపోదండి. దయచేసి వినండి. అబ్బాయికి ఏ హెల్త్ ప్రాబ్లం ఉంది, అబ్బాయికి అమ్మాయికి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అబ్బాయి అమ్మాయి ఎవరితోనే సంబంధాలు ఉన్నాయా, వాళ్ళతో కంటిన్యూ అవుతున్నారా, అబ్బాయి అమ్మాయి మంచోళ్ళైనా అందరితో గొడవలు పడే వల్ల, ఇవన్నీ తెలుసుకోండి. ముఖ్యంగా మీరు ఏం తెలుసుకోకుండా పెళ్లి చేసేసారనుకో, హడావుడిగా మీరు చేసినంత త్వరగానే విడిపోవడం కూడా జరుగుతుంది. మీరు ఇప్పుడు ఎన్నో సంబంధాల్లో ఇలాగే జరుగుతున్నాయండి. పెళ్ళి అయిన తర్వాత ఎఫ్ఐఆర్ ఉందని తెలుస్తుంది, పెళ్ళి అయిన తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందండి? మనస్పర్ధలు రాకపోతే ఇంకేమొస్తాయి? అప్పుడు విడిపోతున్నారు. అవసరం అండి? ఇవన్నీ తెలుసుకుని చేయండి. మీరు చేసేది బొమ్మల పెళ్ళి కాదు, రెండు జీవితాలు